रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। गांधी जयंती के मौके पर डिस्ट्रिक्ट जेल में कैदियों की बहबूद के दिन का एहतमाम किया गया। इस मौके पर जिला कलेक्टर विजेंद्र बोई ने महात्मा गांधी के मुजस्समे की नकाब कुशाई की और मुजस्समे पर फूल चढ़ाकर खिराज अकीदत पेश किया। बाद अज़ां जिला कलेक्टर के ज़ेर तमाम कैदियों की बहबूद के दिन के प्रोग्राम का इफ्तिताह शमा जलाकर किया गया। उन्होंने कहा कि महात्मा गांधी और बहुत से दीगर आज़ादी पसंदों को बरतानवी हुक्मरानों के खिलाफ आज़ादी की जंग लड़ने पर कैद किया गया था। गांधी और बहुत से दीगर आज़ादी पसंदों ने जेल में चंद माह गुजारे और जेल में अपने वक्त का इस्तेमाल करते हुए अपनी सज़ा काट रहे कैदियों के हालात का जायज़ा लिया और उनकी फलाह व बहबूद के लिए तजावीज़ दी। उन्होंने कहा कि महात्मा गांधी के यौम पैदाइश को कैदियों की बहबूद के दिन के तौर पर मनाया जा रहा है। जो लोग एक लम्हे में जुर्म करते हैं और जेल आकर अपनी सज़ा भुगतते हैं, कुछ पहली बार, कुछ दूसरी और तीसरी बार। उन्होंने कहा कि कैदियों की जिस्मानी और जहनी सेहत के लिए, उनकी फलाह व बहबूद के लिए योगा और दीगर प्रोग्राम मुनक़िद किए जा रहे हैं। जिला कलेक्टर ने कहा कि जेल में सज़ा पूरी करने के बाद उन्हें मुआशरे में अपने पाँव पर खड़ा होना चाहिए और जराइम से दूर आज़ादाना ज़िंदगी गुजारनी चाहिए। उन्होंने बताया कि देहातों में महात्मा गांधी नेशनल एम्प्लॉयमेंट गारंटी प्रोग्राम के ज़रिए मज़दूरों को 100 दिन का काम फराहम किया जा रहा है। उन्होंने कहा कि जिन लोगों ने तालीम हासिल की है वो कुछ काम करें और ख़ुद रोज़गार बने और ख़ुद को बदलें और अच्छे तरीक़े से मुआशरे में रोल मॉडल बने। उन्होंने कहा कि ख़ानदानों का इन्हिसार ख़वातीन पर है। ख़वातीन अपनी तालीम जारी रखें, मेहनत करें और जुर्म का सहारा लिए बग़ैर अच्छी ज़िंदगी गुजारें। इस प्रोग्राम में चौथे एडिशनल डिस्ट्रिक्ट जज मोहम्मद अफरोज़ अख्तर, एडिशनल एसपी रत्नम, डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के सेक्रेटरी डी इंदिरा, डिस्ट्रिक्ट जेल सुप्रिटेंडेंट ए वेंकटेशम, म्यूनसिपल कमिश्नर प्रवीण कुमार रेड्डी और दीगर ने शिरकत की। डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट महबूब नगर श्रीमती विजेंद्र बोई IAS। मलयज शीतलां शशश्यामलां मातरं वन्दे मातरं। शुभ्रजोत्स्ना पुल्लकुसुमिता ध्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभा। హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జైలు నందు సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం సాంప్రదాయము। పూజ్య బాపూజీని స్మరించుకోవడం ప్రతి ఒక్క భారత పౌరుని కర్తవ్యం। స్వతంత్ర పోరాట సమయంలో బాపూజీ ఎన్నోసార్లు జైలుకు వెళ్ళడం జరిగింది। జైళ్ళలోని స్థితిగతులను అర్థం చేసుకుని జైలులో సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేశారు। గాంధీ గారు నేరాన్ని ద్వేషించు, నేరస్తుని కాదు అనే వాక్యాన్ని పదే పదే చెప్పేవారు। జైళ్లలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారు। అక్టోబర్ 2 సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నందుకు గాంధీ జయంతి సందర్భంగా, దసరా సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు। గాంధీ గారు సంస్కరణ చేశారని చెప్పేసి ఇంకా ఎంతగా చెప్పారు కదా, దాని మూలంగానే ప్రిజనర్స్ వెల్ఫేర్ అనేది చాలా మెరుగైందని చెప్పవచ్చు। మరి ఇవన్నీ తెలుసు మీకు, దాని గురించి ప్రతి వారం కూడా 2 సార్లు మా దగ్గర నుంచి అడ్వకేట్స్ వస్తుంటారు। మరి అది కూడా ఒక సహాయంలో భాగమే।
కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు గాంధీ జయంతి ప్లస్ బిజినెస్ వెల్ఫేర్ డే తెలుసుకొని మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతమైన కానీ ఆచరించిన మార్గము మీ అందరికీ తెలిసిందే. అహింస, శాంతి, సామరస్యం. ఈ మార్గాల్లో నడుచుకుంటూనే క్రూరమైన బ్రిటిష్ వారిని తరిమి కొట్టాడు ఆయన. ఆయుధం ఎత్తకుండా ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. మరి ఎంత గట్టి మార్గం ఇది మీరు ఆలోచించాలి. అహింస అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. మరి అలాంటి మహాత్ముడు పుట్టిన దేశంలో మనం అందరం ఉంటున్నాం. మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. అహింస, శాంతి మార్గంలో నడిచే బాధ్యత మనందరి మీద ఉంది. వాళ్ళు ప్రభుత్వమైనా కానీ ఇటు న్యాయ వ్యవస్థకైనా చేస్తున్న ఎందుకొరకంటే మీలో రిఫార్మ్ రావాలి, మార్పు రావాలి. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? గాంధీ గారు ఎట్లయితే శాంతి మార్గము, అహింసను పాటించారో అది ఆ స్ఫూర్తితో, ఆ మార్పుతో మీరు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి సమాజంలో గౌరవంగా ఫ్యామిలీస్తో హ్యాపీగా గడపాలి. ఎంతవరకు నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ ఖైదీల సంక్షేమ దినోత్సవానికి నాతో పాటు జైలు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎందుకు ఖైదీల సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటామనేది చెప్పాలి. అంటే మనకి స్వాతంత్ర్య పోరాటం సమయంలో మన దేశ నాయకులందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడుతూ చాలాసార్లు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉండేది. నెలల తరబడి వాళ్ళు జైళ్ళలో టైం స్పెండ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారి నాలెడ్జ్ని పెంపొందించుకోవడం కానీ, మిగతా స్కిల్స్ని, నైపుణ్యాలని పెంపొందించుకోవడంతో పాటుగా ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారు జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది గమనించి ఖైదీల పరిస్థితుల్ని ఎలా మెరుగుపరచాలి అనే దానికి సూచనలు చేయడం జరిగింది. వారి కృషి వల్లనే ఈరోజు మనం వారి జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది కాకుండా మీలో యువత కూడా చాలామంది ఉన్నారు. చిన్న వయసులోనే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. చదువు కంటిన్యూ చేసుకుంటే బయటికి వెళ్ళాక మీరు ఏదో ఒక డిగ్రీలు చేతిలో పెట్టుకుంటే ఏదో ఒకటి పని దొరకకుండా